అందరికీ నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, శేషాచలంపై గొడ్డలి వేటు, 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్గర్లదే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అనేది ఒక రైట్ రాయల్గా చేశారు. గత 5 సంవత్సరాల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది అసలుకి ఎక్కడ పలాందిక పట్టుకున్నామని వార్తే ఇలా ఒక రైట్ రాయల్గా దీన్ని పూర్తిగా అఫిషియల్గానే స్మగ్లింగ్ చేసి అమ్ముకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా పూర్తిగా ఎర్రచందనం అమ్మకానికి పర్మిషన్ ఇచ్చాడు. చెప్పాం కదా ఇంతకుముందు ఎన్నోసార్లు, అవకాశం ఉన్న చోటల్లా డబ్బులు దండుకోవటానికి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా కుంభకోణం అంటే ఒక కుంభకోణం చేయటానికి అలవాటుగా మార్చుకున్నటువంటి గత పాలకులు ఏది వదల్లా ప్రకృతి వనరులని మొత్తాన్ని కూడా అడ్డంగా దోచుకున్నారు. అంతకుముందున్న ప్రభుత్వంలో అడవుల్లో పెద్ద పెద్ద కందకాలు తవ్వి వాటి మీద ప్రత్యేకంగా ఒక కూమింగ్ టీముని పెట్టి దాదాపు చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది ఎర్రచందనం స్మగ్లింగ్ని. కానీ జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ని అఫిషియల్గా అంటే రికార్డెడ్గా పేపర్ పరంగా కూడా అనఫిషియల్గా దీన్ని పూర్తి పర్మిషన్ ఇచ్చేశారు. కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని అమ్ముకొని ఈ అడవులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. జమిలీ ఎన్నికల బిల్లుపై పునరాలోచన, నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. అంటే ముందుగా ప్రచారం జరిగినట్టు ఈరోజు ఉండవలసిన జాబితాలో ఈరోజు కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిన బిల్లుల జాబితాల్లో ఈరోజు ఉండాలి. కానీ ఎందుకనో ఈరోజు ప్రవేశపెట్టే జాబితాలలో జమిలీ ఎన్నికల యొక్క బిల్లు పెట్టలేదు. దీని మీద మళ్ళీ ఏదో కొంత ఆలోచన జరుగుతున్నట్టుంది. నెక్స్ట్ వీక్లోనైనా తర్వాత అయినా పెట్టే అవకాశం ఉందని కూడా బీజేపీ తరఫున వాళ్ళు చెప్పడం జరిగింది. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం, అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి భవనం, రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులను గుర్తుంచుకోవాలి, సీఎం చంద్రబాబు పిలుపు. దేశం మొత్తం గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు, పవన్ కళ్యాణ్, అమరజీవికి ఘన నివాళి. అదేవిధంగా పురుగులు పెట్టనున్న పోలవరం, ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావాసానికి 712 కోట్లు. నేడు ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుని బాగా వేగం పెంచే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరంను సందర్శించడానికి వెళ్తున్నారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావాసానికి అంటే R&Rకి 712 కోట్లు కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పోలవరాన్ని సందర్శించి దాని యొక్క ప్రణాళికను అంటే వర్క్ చేసే ప్రణాళికను ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టుని అయిపించేటటువంటి అవకాశం ఉంది. జాకిర్ హుసేన్ ఆరోగ్యం విషమం, తబలా ఆర్టిస్టు, తబలలో మేటి అయినటువంటి జాకిర్ హుసేన్ యొక్క ఆరోగ్యం విషమించినట్టు తెలుస్తున్నది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే, విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం, విజయవాడలో పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దిన కార్యక్రమంలో పుస్తకావిష్కరణ చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. అంటే విభజన వల్ల రాష్ట్రం ఒక రకంగా నష్టపోతే తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల అంతకంటే దాదాపు ఎక్కువగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నమైనట్టు తెలుస్తుంది. అంటే విభజన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరిగింది, భావితరాలకు ఎక్కువ నష్టం జరిగింది, కోలుకోలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని వ్యాఖ్యానించడం జరిగింది. జగన్ పాపం రైతులకు శాపం, వెంటాడుతున్న రీసర్వే కష్టాలు, రుణాలు రీషెడ్యూల్లో సమస్యలు, భూముల క్రయ విక్రయాలపై బ్రేక్. ఈ రీసర్వే అనేది నిజంగా రైతులకి శరాఘాతం. ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్నటువంటి రైతులు ఈ రీసర్వే పేరిట జగన్మోహన్ రెడ్డి ఈ పాస్బుక్స్ రైతుల యొక్క పాస్బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, రీసర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడానికి కోసమే దీన్ని పెట్టినట్టుంది. రీసర్వే ప్రభావం వల్ల ఉన్న రైతుల్లో ప్రశాంతంగా ఉన్న పొలాలు కూడా సర్వే నెంబర్లు మారి
వీళ్ళ పొలం వాళ్ళ పొలంలోకి, వాళ్ళ పొలం వీళ్ళ పొలంలోకి పోయి లేని సమస్యలన్నీ తెచ్చిపెట్టింది ఈ రీసర్వే అనేది. కాబట్టి ఈ జగన్ చేసినటువంటి పాపం రైతులకి పాలిట ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వారమే జమిలీ బిల్ అంటే ఈరోజు ప్రవేశపెట్టలేదు, కానీ ఈ వారంలోనే మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. తప్పు నాదే, క్షమించండి. సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్తో మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ, కుటుంబానికి అండగా ఉంటానని హామీ, జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. అల్లుడు ఎలా ఉన్నావు? అల్లు అర్జున్కు చిరంజీవి పలకరింపు. సతీ సమేతంగా చిరు ఇంటికి వెళ్ళిన అర్జున్ అనంతరం నాగబాబు నివాసానికి కూడా వెళ్ళినట్లు తెలుస్తున్నది. మళ్ళీ భారీ వర్ష చూసిన. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన అంశాలు. మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, ధన్యవాదాలు.